జూనియర్ ఎన్టీఆర్‌కి, నందమూరి ఫ్యామిలీకి దూరం పెరగడానికి కారణం ఏంటి? అసలు కారణం ఏమీ లేదు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండడమే అంటున్నారు. సో, నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ దూరం కావడానికి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది మన రాజీవ్ కనకాల. సో, ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలుసుకొని, అలాగే ఇప్పుడు అందరూ కూడా తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో, నందమూరి అలాగే వాళ్ళకి సంబంధించిన విషయంలో మాత్రం గట్టిగా షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. సో, రాజీవ్ కనకాలకి సంబంధించిన ఈ విషయాలు మాత్రం అభిమానులు చూసి నిజమేనంటూ చెప్పుకుంటున్నారు. సో, ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో స్పందించకపోవడానికి కారణం ఆయన సినిమాల్లో బిజీగా ఉండడమే. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆయనకి అలాగే కుటుంబానికి దూరం అంటూ ఏమీ లేదు. చంద్రబాబు అరెస్ట్‌కి సంబంధించిన విషయంలో కూడా ఆయన మౌనంగా ఉండడానికి అంతే కారణం. ఆయన ఏం చెప్పినా దాన్ని ఒక స్టేట్‌మెంట్‌గా తీసేసుకుంటారు. ఆయన ఒక సామాన్యుడిలాగా అయితే ఎవరు ట్రీట్ చేయడు. కాబట్టి రాజీవ్ కనకాల చెప్పిన ఈ విషయాలైతే అందరికీ నిజమేనని అనిపిస్తోంది. రాజీవ్ కనకాల అంటే జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఇప్పటిది కాదు. వామ్మో! దశాబ్దాల క్రితం. కాబట్టి అందుకే ఎన్టీఆర్ అంటే చాలా చాలా అభిమానించే రాజీవ్ కనకాల నందమూరి కుటుంబానికి అలాగే ఆయనకి మధ్య ఈగో క్లాషెస్ ఏమీ లేవని కేవలం అది తాత్కాలిక దూరాలంతే. వాళ్ళెప్పుడు తరచుగా కలుస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో మింగిల్ అవుతుంటారు. ఆ ప్రైవేట్ ఫోటోలు మీ దగ్గరికి రావు. అంతకు మించి ఇంకేమీ లేదు. కాబట్టే గత కొద్ది సంవత్సరాలుగా దీన్ని ఇలాగే ఫాలో అవుతున్నారు. మనకు రాబోయే రోజుల్లో మనల్ని చూసి అలా ఫాలో అవ్వాలి అంటారు. కానీ ఇప్పటివరకు ఎట్లనో మేనేజ్ చేశాను. ఆమె ఎళ్తుందో లేదో తెలీదు. కాబట్టి ఎవరు ఏదైనా రాజకీయాల్లో చూస్తూ ఉంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌కి, నందమూరి కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని, మరి ముఖ్యంగా చెప్పాలంటే 'శాలిని' గారికి సంబంధించిన విషయాల్లో కూడా మరి నందమూరి కుటుంబంలో ఎలాంటి దూరము లేదని చెప్తున్నారు రాజీవ్.